ఒక క్షణం శ్రద్ధగా వినండి. ప్రధాన ప్రశ్న ఇది కాదు, అల్లాహ్ వేర్వేరు కాలాల్లో వేర్వేరు ప్రవక్తలను ఎందుకు పంపాడు. అసలు ప్రశ్న ఇది. ప్రవక్తలు మారినప్పుడు అల్లాహ్ సందేశం కూడా మారిపోయిందా? ఖురాన్ మనకు మొదటగా ఒక మౌలిక సూత్రాన్ని బోధిస్తుంది. ప్రవక్తలు కొత్త చట్టాలు తయారు చేయడానికి రారు. అల్లాహ్ సందేశాన్ని ప్రజలకు చేరవేయడానికి మాత్రమే వస్తారు. అల్లాహ్ ఇలా అంటాడు, ప్రవక్తపై ఉన్న బాధ్యత ఒక్కటే సందేశాన్ని చేరవేయడం. అర్థం ఏమిటంటే సందేశం అల్లాహ్ ది, ప్రవక్త కేవలం నమ్మకమైన సందేశహరుడు మాత్రమే. అందుకే ఖురాన్ స్పష్టంగా ప్రకటిస్తుంది, ప్రతి ప్రవక్త యొక్క పిలుపు ఒకటే. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్ని, వహీని అతనికి పంపాము. ఇప్పుడు ఇదే సూత్రం ప్రకారం ఖురాన్ నుంచే యేసు మాటలను వినండి. యేసు ప్రజలను తన ఆరాధనకు పిలవలేదు, బదులుగా స్పష్టంగా ప్రకటించారు, నిశ్చయంగా అల్లాహ్ నా ప్రభువు, మీ ప్రభువు, కాబట్టి ఆయననే ఆరాధించండి. ఇదే అసలు సందేశం. ఒకే ప్రభువు, ఒకే ఆరాధ్యుడు, ఒకే ఒక్కరికే దాస్యం. తరువాత మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు. అప్పుడు కూడా ఖురాన్ ఆయన ద్వారా అదే సత్యాన్ని మళ్లీ ప్రకటించింది. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, నేను మీలాంటి మానవ మాత్రుణ్ణే, కాకపోతే మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అన్న సందేశం వహీ నా వద్దకు పంపబడుతుంది. ఇక్కడే తీర్పు స్పష్టమవుతుంది. ప్రవక్తలు మారారు, కానీ సందేశం మారలేదు. అప్పుడు మరో ప్రశ్న వస్తుంది, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఎందుకు అనుసరించాలి? ఖురాన్ స్వయంగా చెబుతోంది, యేసు ఒక రాబోయే ప్రవక్త గురించి శుభవార్త ఇచ్చారని. నా తర్వాత వచ్చే ఒక ప్రవక్త గురించి నేను శుభవార్త ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్. మరియు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇలా చెప్పారు, నన్ను పంపిన ఉద్దేశ్యం ముందున్న సందేశాన్ని పూర్తి చేయడమే. ముస్నద్ అహ్మద్ సహీహ్. అర్థం ఏమిటంటే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొత్త దేవుణ్ణి తీసుకురాలేదు, కొత్త మతాన్ని సృష్టించలేదు. అదే తౌహీద్ను సంపూర్ణ రూపంలో అందించారు. అందుకే ఖురాన్ ప్రకటించింది, ఈ రోజు నేను మీకోసం మీ ధర్మాన్ని సంపూర్ణ చేశాను. సారాంశం పూర్తిగా స్పష్టం. యేసు అల్లాహ్ యొక్క ప్రవక్త, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త, మరియు ఇద్దరి పిలుపు ఒకటే, ఒకే అల్లాహ్ను ఆరాధించడం. ఇప్పుడు ప్రశ్న ఇది కాదు, మీరు యేసును ప్రేమిస్తున్నారా లేదా? అసలు ప్రశ్న ఇది. యేసు యొక్క ప్రభువును అంగీకరిస్తూ ఆ ప్రభువు యొక్క చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?